అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనేవి ప్రభుత్వ సంకల్పమని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామన్నారు. డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున జీవో విడుదల చేసి మాదిగ ఉపకులాలకు రైతులకు న్యాయం చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజుగా, చరిత్రలో లిఖించబడినటువంటి రోజుగా, నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని పూర్తిగా అమలుపరుస్తూ ఒక జీవో ఇష్యూ చేసింది ఎస్సీ వర్గీకరణ గురించి. దాంట్లో భాగంగా నిన్న జరిగినటువంటి వర్గీకరణతో దాదాపు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో మొట్టమొదటగా మరి ఈ వర్గీకరణ తర్వాత ఆ ఉద్యోగాల నియామకం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ని పూర్తిగా అమలుపరిచేటటువంటి కార్యక్రమం దాదాపు 9.75 వరకు మరి ఇందులో ఎస్సీ అంటే ఎవరికైతే దళిత జాతుల్లో మాకు వర్గీకరణ కావాలని కోరారో అలాంటి వాళ్ళకి ఆ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి 9.75 పావు తక్కువ 10% వాళ్ళకి ఓట్లు వాళ్ళకి ఉద్యోగాల అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. ఇదైతే బీసీల గణాంకాలు కానీ లేకపోతే ఇది కానీ ఏదైనా సరే ఒక చారిత్రక నిర్ణయాలంటే సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి వదిలేసింది. మీ రాష్ట్రాలలో మీ అభిప్రాయాన్ని బట్టి అక్కడ పరిస్థితులను బట్టి మీరు వర్గీకరణ చేసుకోవచ్చా చేసుకోకూడదా, రిజర్వేషన్లో పర్సంటేజీ కులాల వారికి ఇవ్వాలన్నా వద్దా అనేది మీ ఇష్టం అన్నప్పుడు మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ మరి ఖమ్మంలో మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావటం వలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఒక చారిత్రక నిర్ణయాన్ని తీసుకొని పూర్తిగా అమలుపరిచేటటువంటి కార్యక్రమం ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు ఏ రోజైతే ఈ కార్యక్రమాన్ని చేశాడో అదే రోజు ఆయన పుట్టుకరోజు సందర్భంగా ఈ విధంగా తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఎస్సీ వర్గీకరణ కట్టుబడుతా ఉన్నామని చెప్పి తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి అనుగుణంగానే నిన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున జీవో ఎస్సీలో వర్గీకరణ చేస్తూ జీవో పాస్ చేయడం జరిగింది. ఇదందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు అదేవిధంగా ఇంకా సంచార జాతులందరికీ కూడా ఇది ఉపయోగకరం. వారి తరపున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, బట్టి గారికి, మన జిల్లా మంత్రులైన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎప్పుడైతే 1994లో మొదలైనటువంటి యొక్క మాదిగ రిజర్వేషన్ ఇక ఉద్యమము దాన్ని కొనసాగింపుగా 97లో జరిగింది. ఆ 97ని మళ్ళీ తర్వాత కొన్ని కోర్టుకు పోవడం వల్ల మాల సోదరులు దాన్ని కొట్టివేయడం జరిగింది. 2000 నుంచి 2004 సంవత్సరం వరకు ఈ 4 సంవత్సరాల్లో రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఎంత లబ్ధి పొందారనేది గణాంకాలు చూస్తే తెలుస్తూ ఉంది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ మీరా కుమారి గారు సూచన మేరకు ఇషా మెహ్రా కమిషన్ వేసి